ఆదికాండము 21వ అధ్యాయము 29, 30 వచనాలను చదువుకుందాం. అబీమెలెకు అబ్రహాముతో, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను. అందుకతడు, నేనే ఈ బావిని తవ్వించినందుకు నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలని అని చెప్పాను. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకునినందున ఆ చోటు బేర్షెబా అనబడెను. అలాగనే 26వ అధ్యాయం 18వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. సర్వకృపానిధియగు దేవుడా, ఆశ్చర్యకరుడవైన దేవా, నీకు స్తోత్రములు నాయన. స్త్రీల కూడికలో నీవు మాకు ఇచ్చిన వాక్య భాగమును బట్టి నీకు వందనాలు. వాక్యమును నాయనా అయ్యా మాకు నాయనా అందించండి. నీ శ్రేష్టమైన మాటలు మేము ఏమి నేర్చుకోవాలని ఇచ్చయించినావో ఆ మాటలు మాకు దయచేయండి ప్రభువా. ఈ సమయంలో నన్ను కూడా జ్ఞాపకము చేసుకునండి. సిలువ చాటును మరుగుపరిచి నూతనమైన అభిషేకముతో నింపి నా నాలుకను నీ పరిశుద్ధమైన అగ్నితో కాల్చి పుటము వేసి జీవవాక్కులతో నింపమని వేడుకొనుచున్నాను. ఇవా ఈ మాటలు నాకే కాదు, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకు కూడా, వింటున్న ప్రతి బిడ్డకు కూడా క్షేమము కలుగునట్లుగా ఆశీర్వదించమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఆదికాండము 21వ అధ్యాయంలో 21వ అధ్యాయం 29వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అబ్రహాము ఏం చేశాడు? అక్కడ బావులను తవ్వించాడు. అబ్రహాము అబీమెలెకు కాలంలో అక్కడ ఫిలిస్తీయుల దగ్గర అంటే గెరారులో ఎక్కడ నివాసం చేస్తున్నాడు. అయితే ఆ టైంలో అబ్రహాం ఏం చేశాడంటే బావులను త్రవ్వించాడు, వాటికి పేర్లను పెట్టాడు. ఒక్కొక్క బావికి ఒక్కొక్క రకంగా పేరు పెట్టాడు. అబ్రహాము ఆశీర్వదించబడినది చూసి అబీమెలెకు తన సైన్యాధిపతి అయినటువంటి పీకోలుతో వచ్చి, నీవు బాగుగా ఆశీర్వదించబడ్డావు కాబట్టి నీవు ఎక్కడ కూడా మా మీదికి రాకుండా సమాధాన నిబంధన మేము చేసుకుంటామని వచ్చారు. అప్పుడు అబ్రహాము ఏమన్నాడంటే, ఇది ఏమన్నా బాగుందా? నేను త్రవ్వుకున్నటువంటి బావులు మీ ఫిలిస్తీయులు ఏం చేశారు? పూడ్చివేశారు అని అంటే, అయ్యయ్యో ఈ విషయము నాకు తెలియదు అన్నాడు. అయితే అలాగ అన్న తర్వాత మీరెన్నడూ కూడా మాకు శత్రువులుగా ఉండకుండా సమాధానంగా ఉండునట్లుగా మనమిద్దరం ఒక నిబంధన చేసుకుందామని అబీమెలెకు అబ్రహాము ఇద్దరు కూడా నిబంధన చేసుకున్నారు. నిబంధన చేసుకున్నప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే కొన్ని గొడ్లను అబీమెలెకుకు దానంగా ఇచ్చాడు. ఇచ్చి మళ్ళీ 7 గొర్రె పిల్లలను పక్కన పెట్టాడు. అప్పుడు అబీమెలెకు రాజు అడుగుతాడు, ఎందుకు ఈ 7 గొర్రె పిల్లలను నువ్వు పక్కన పెట్టావు అని అంటే, నేను ఈ బావిని త్రవ్వించాను, ఎన్నడూ కూడా ఇక మీరు ముట్టడానికి వీలు లేదు, దానికి సాక్షార్థంగా ఇది నేను నా స్వహస్తాలతో సంపాదించినటువంటి బావి, నేను దాని మీద నాకు సంపూర్ణమైన హక్కు ఉందని ఈరోజు నువ్వు ఒప్పుకోవాలా. దానికి గుర్తుగా నేను 7 చిన్న గొర్రెలను చూడండి, గొర్రె పిల్లలను 7:30 మధ్యలో ఉంచండి, ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకునవలనని చెప్పాను. ఆ రీతిగా ఆ బావిని ఎవరు కొనుక్కున్నారు అసలు అంటే కంప్లీట్గా ఆ స్థలమును బట్టి. ఆ స్థలం ఎవరిది? అబీమెలెకు ప్రాంతంలో ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వీళ్ళు అబ్రహాం వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ స్థలం అంతా వాది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఫిలిస్తీయులు మా స్థలంలో మీరు బావులు తవ్వుకుంటారా అని చెప్పి వాటిని పూర్తి చేస్తున్నారు. ఇలాగ చేయవద్దు, మీ వాళ్ళందరూ ఇలాగ చేశారు కాబట్టి నేను దీన్ని త్రవ్వాను కాబట్టి ఈ బావి నాది, కాబట్టి నేను ఈ స్థలమును కొనుక్కుంటున్నాను, ఫ్యూచర్లో ఈ బావి నాదే అని చెప్పి 7 గొర్రె పిల్లలను ఇచ్చి ఆ స్థలము మీద హక్కుదారుడుగా అబ్రహాము తీసుకున్నాడు అనమాట.
బావి బావి దేనికి సాదృశ్యము? బావి ఇప్పుడు లాస్ట్ టైమే మనం చెప్పుకున్నాం, బావి ఉందంటే ఆ ఊరికి క్షేమము, ఆశీర్వాదము, పంటలు బాగా పండాయనుకోండి, సమృద్ధి అయినటువంటి జీవితాలలోనికి ప్రతి ఒక్కరు కూడా వస్తారు. అలాగే బావి ఆత్మీయ జీవితానికి మనం అప్లై చేసుకున్నప్పుడు, బావి అంటే ఆత్మీయ జీవితం, బావి అంటే అది ఆశీర్వాదకరమైనది, అంతే కదా. బావి ఎక్కడ ఉన్నదో అక్కడ నీకు ఆశీర్వాదం, పంటలు బాగా పండాయనుకోండి ఏమవుతుంది? ఇక ఆశీర్వాదం వచ్చినట్లే కదా. ఆత్మీయంగా బావి అంటే దేవుని సన్నిధి అని అర్థం. అయితే ఫిలిస్తీయులు ఏం చేశారంటే ఆ బావులను పూడ్చివేశారు. మరి తర్వాత ఏం జరిగింది? ఇస్సాకు ఆ బావిలను తిరిగి త్రవ్వించాడు. మరి అబ్రహాము బావులను త్రవ్వించాడు కదా. అబ్రహాము బావులను త్రవ్వించాడు అని చెప్తున్నాం కదా. బావిని త్రవ్వాలి అంటే ఎంతో ప్రయాస ఉంటుంది. బావి ఈజీగా త్రవ్వుతారండి? ఎంత వెడల్పు త్రవ్వాలా, దానికి ఎంత మన శరీరమును వేయపరచాలా, రాళ్ళు తీసేయాలా, మన్ను తీసేయాలా, సమయం ఎంతో మనము స్పెండ్ చేయాల్సింది ఉంటుంది, ఎంతో సమయమును వెచ్చించాలి, మనము మన యొక్క శక్తిని వెచ్చించాలి. అంత కష్టపడితే బావి త్రవ్వడానికి వీలవుతుంది. అలాంటి బావిని ఇప్పుడు చూడండి, ఒక మామూలు బావి త్రవ్వడానికి మనకి ఎంత ప్రయాస ఉంటుంది కదా. ఆ రీతిగానే ఆత్మీయ జీవితములో బావి అంటే అర్థమేమి? ఆత్మీయ జీవితం. ఆ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఎలాగ త్రవ్వుకోవాలి? ఒక బావి త్రవ్వుతుంటే ఎంత కష్టపడతావో అలాగా నీ రక్షణను, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి అంతే ప్రయాస పడాలి. సమయమును వెచ్చించాలి. బావిని త్రవ్వాలి అంటే సమయాన్ని ఏం చేయాలా? వెచ్చించాలి. నీ కష్టాన్ని వెచ్చించాలి. రాళ్ళని, ఆ యొక్క బావిలో ఉన్నటువంటి రాళ్ళను తీసేయాలి, అక్కడ ఉన్నటువంటి వ్యర్థమైన పదార్థాలను తీసివేయాలి, మన్నును తీసివేయాలి. ఎంతవరకు తీసేస్తాం? నీళ్లు వచ్చేంత వరకు బావిని తవ్వుతూ ఉంటామా లేదా? నీళ్లు వచ్చేంత వరకు బావిని త్రవ్వుతూ 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 వెళ్తూ ఉంటే ఒకానొక స్టేజ్లో నీళ్లు పడతాయి. అప్పుడు నీకేమనిపిస్తుంది? సంతోషం వేస్తుంది. నువ్వు పడిన ప్రయాసకు ఏం కలుగుతుంది? సంతోషము కలుగుతుంది. అబ్బా, నేను ఇన్నాళ్ళకి ఈ బావిలో నీళ్లను చూశాను అని సంతోషం అలాగనే బావి అంటే నేనేమని చెప్తున్నా? ఆత్మీయ జీవితము అని చెప్పాను. ఆత్మీయ జీవితంలో కూడా ఊరికేనే నీళ్ళు వస్తాయా? ఊరికేనే నీలోకి జీవం వస్తుందా? నీకు ఊరికూరికేనే నీకు అన్ని ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? ప్రయాసపడాలి, మన సమయాన్ని వెచ్చించాలి, ప్రార్థనలో వెచ్చించాలి, ఉపవాసాలు చేసుకుంటూ ప్రార్థించాలి. నీ యొక్క శరీరాన్ని ఏం చేయాలా? కొంతవరకు ఏం చేయాలా? నలగగొట్టుకోవాలి. అలా చేసినప్పుడు ఒకానొక స్టేజ్లో నీకేమవుతుంది? జీవజలము ఊరుతుంది. నీ జీవితంలో ఏం ఊరుతుంది? జీవజలము ఊరుతుంది. కాబట్టి ఏది వెచ్చించకుండా నాకు ఆశీర్వాదాలు కావాలి అంటే మాత్రము అది జరగని పవి. ఎప్పుడైనా సరే మనం కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు బావిని గుర్తు చేసుకోండి. అవును కదా, మన బావిలో నీళ్ళు రావాలంటే ఎంత వెడల్పు త్రవ్వాలి కదా, నేను ఎంతగా నా సమయాన్ని వెచ్చించాలి అనేది జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రయాస అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. అయితే అంత ప్రయాసపడి అబ్రహాము బావిని త్రవ్వించాడు. ఆ తర్వాత ఆయన ఏం చేసినాడు? చనిపోయాడు. అతని యొక్క జీవిత కాలం అయిపోయిన తర్వాత అతడు చనిపోయాడు. చనిపోతే ఈ యొక్క ఫిలిస్తీయులు ఏం చేశారంటే ఆ బావిని పూడ్చివేశారట. బావిని ఏం చేశారు? ఇక్కడ చూడండి, 26వ అధ్యాయంలో 18వ వచనాన్ని, అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసి.
ఫిలిస్తీన్లు ఏం చేశారు? పూడ్చివేశారు. ఫిలిస్తీన్లు అంటే ఎవరు? శత్రువులు, సాతాను సంబంధులు. వాళ్ళు ఏం చేస్తారు? బావులను పూడ్చివేస్తారు. బావిని పూడ్చాలంటే ఒక్క రోజులో అవుతుందా? బావిని త్రవ్వడము ఎంత వ్యయ ప్రయాసాలు పడతావో పూడ్చివేయడము కూడా అంతే కష్టం. వాడు ఆత్మీయ జీవితంలో నీ విశ్వాసాన్ని ఒక్క రోజులో తీసివేయడు. ఒక్క రోజులోనే నీ ఆత్మీయ జీవితంలో నష్టాన్ని తీసుకొని రాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? ఫిలిస్తీయులు బావిని పూడ్చివేయడానికి మన్నును ఇలాగూ వేయాలి. దేంట్లోకి వేస్తారు? బావిలోకి వేస్తారు. ప్రార్థన చేయనీయకుండా నీ సమయాన్ని దొంగిలిస్తాడు. అటువంటి మట్టిని బావిలో వేస్తాడు. వాక్యము చదవకుండా ఏదో ఒక దానిని పనిని కల్పించి మట్టిని వేస్తాడు. చెడు మార్గాలు తిరిగేటట్లు చేసి ఆ మట్టిని తీసుకుపోయి దాంట్లో వేస్తాడు. టీవీ చూసుకుంటూ నీ సమయం అంతా వ్యర్థమయ్యేటట్లుగా చేస్తాడు, మట్టిని వేస్తూ ఉంటాడు. సెల్ అంటే నాకు చాలా ఇష్టము, దాన్ని యూజ్ చేస్తాడు. ఇలాగా నీ జీవితంలోని బలహీనతలను కనిపెట్టి వాడు మన్ను రూపములో బావిలో అంటే ఆత్మీయ జీవితములో వేస్తూ 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 ఏం చేస్తాడు? పూడ్చివేస్తాడు. అది ఒక్క రోజులో జరిగేది కాదు. నెమ్మది నెమ్మదిగా నీలో ఉన్నటువంటి బలహీనతలన్నిటినీ కనిపెడుతూ వాడు ఏం చేస్తాడంటే మెల్లమెల్లగా మన్ను వేస్తూ ఆర్పివేస్తూ వస్తాడు. ఆ నీళ్ళను పూడ్చివేస్తూ వస్తాడు. మామూలుగా ఫిలిస్తీన్లకు బావి తవ్వితే వాళ్ళు వాడుకోవాలి కదా, వాళ్ళు వాడుకోవచ్చు కదా. అంత సమృద్ధి ఉన్నటువంటి వాటర్, మంచి నీళ్లు పడినటువంటి ఆ వాటర్ను వాళ్ళు వాడుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ పూడ్చివేస్తున్నారు. ఏం వాళ్ళు వాడుకోవచ్చు కదా. చూడండి, వాళ్ళు బావిని పడగొట్టలేదు, నీళ్లను వాడుకోలేదు, ఆ నీళ్లను వేరే మార్గంలోనికి నడిపించలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పూడ్చివేస్తున్నారు. శత్రువులు చేసే పని అదే. శత్రువులు మన జీవితంలో ఏ బలహీనతలు ఉన్నాయో వాటిని పట్టుకొని, ఓహో ఈ వీక్నెస్ ఈ అమ్మాయికి ఉందా, ఈ వీక్నెస్ సెల్ అంటే అంత ఇష్టమా, టీవీ అంటే అంత ఇష్టమా, సీరియల్స్ అంటే అంత ఇష్టమా, చెడు మార్గాలంటే అంత ఇష్టమా, నిర్లక్ష్యము, ఆహా దైవికంగా ఎంతో నిర్లక్ష్యం ఉందా, దీన్నే వాడదాం, అలసత్వం ఉందా, దాన్నే వాడదాం. ఏది నీలో ఉన్న బలహీనతను కనిపెట్టి దాన్ని వాడు ఏం చేస్తాడంటే మట్టి రూపంలో బావిలోకి వేసేస్తాడు. పూడ్చివేసేంత వరకు వాడు వదిలిపెట్టడు. మనం ఏమనుకుంటామంటే పర్వాలేదు, ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏంటి, రేపు ప్రార్థన చేయకపోతే, ఈ నెల ప్రార్థన చేయకపోతే నెక్స్ట్. మనం ఎప్పుడు అలాగేగా తీర్మానాలు చేసుకుంటాం. జనవరి 1 తీర్మానం చేసుకుంటాం, ప్రభా ఇంకా ఈరోజు 1 తారీఖు, ఈ రోజు నుంచి నా ఆత్మీయ జీవితం చూడు ప్రభు అంటాం. ఆ 2వ రోజు ఆ ఊపులో కొంచెం బాగానే పనిచేస్తుంది, సగం పనిచేస్తుంది. 3వ రోజు బంధువులు వచ్చేస్తారు, అయ్యో ప్రభు ఈరోజు బంధువులు వచ్చేసారు, ఇదొక్కరోజు క్షమించు, ఆడే వేసేసాడు బాణవాడు. తర్వాత 4వ రోజు 5వ రోజు మళ్ళీ మామూలు యథావిధి జీవితానికే మనం వస్తాం. ఎట్టి పరిస్థితులు ఉన్నా కూడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, మన జీవితంలో ఏముండాలట? నీళ్లు ఉండాలి. నీళ్లు దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకి, జీవానికి, ఆశీర్వాదానికి, దేవుని సన్నిధికి, ఆత్మీయ జీవితానికి. అంటే జీవజల ఊటలో మన కడుపులో నుంచి పారుతాయి. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ వాటిని పూడ్చివేశాడు. అందుకే కదా ఎన్నిసార్లు మనం వాక్యం విన్నా, మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనంలో ఏముంది? ముళ్ళ పొదలలో పడిన విత్తనము ఏమైపోయింది? అది ఫలించకుండా ఐక విచారము, ధనమోసం ఏం చేస్తుంది? అది నిష్ఫలము. వాక్యం ఏం చేస్తుంది? ఫలించకుండా నిష్ఫలమయ్యేటట్లు చేస్తుంది. ఆ యొక్క ముళ్ళ కంపలు ఏం చేస్తున్నాయి? అణిచివేస్తూ ఉన్నాయి. అణిచివేయడం వల్ల ఏమవుతున్నారు? వాళ్ళు ఫలించకుండా నిష్ఫలమయ్యేటట్లు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని ఎప్పుడెప్పుడు ఎలాగో నిష్ఫలము లేకుండా చేయాలా? ఇలాగ వాడి ఉద్దేశమే. వాడు ఏంటి? మన బావులలో నీళ్లు లేకుండా చేయాలి, మన ఆత్మీయ జీవితమును పాడు చేయాలి. వాడి ఆ యొక్క ప్రయత్నం అంతా అదే ఉంటుంది. మనం ఏం చేయాలా? ఇక్కడ ఇస్సాకు ఏం చేస్తాడో చూద్దాం.
ఇస్సాకు ఏం చేశాడు? అక్కడ 18వ వచనంలోనే, అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తవ్వించెను. అబ్రహాము కాలంలో పూడ్చివేసినటువంటి బావులను ఎవరు తిరిగి తవ్విస్తున్నారు? ఇస్సాకు. అవును, ఇస్సాకు వెళ్ళి అదే ప్రాంతంలో, కరువు ప్రాంతంలో అబ్రహాము ఉన్నాడు, ఇస్సాకు కూడా ఉన్నాడు. ఇస్సాకు ఏం చేశాడు? మా నాన్న త్రవ్వించిన బావులను పూడ్చివేశారని చెప్పి వాటిని తవ్వించుంటే మంచి జలాలు పడ్డాయి. జలాలు పడగానే ఫిలిస్తీన్లు కొట్లాడుకొచ్చారు. మా ఏరియాలో మాగా నీళ్ళు, మీరు ఇక్కడ తవ్వినారంటే ఈ నీళ్ళు మావి. కానీ అబ్రహాము ఆ స్థలమును ఏం చేస్తున్నాడు? కొన్నాడు. 7 గొర్రె పిల్లలను పెట్టి కొన్నాడు. ఇవి అంతా కూడా మళ్ళా జీవితంలో మీ ఒక్క కాపర్లు, మా కాపర్ల జోలికి రాకుండా ఏం చేశాడు? కొన్నాడన్నమాట. ఏ పిల్లలు ఎక్కడో అక్కడ సైలెంట్ కూర్చో. ఏం చేస్తున్నాడు? తిరిగి త్రవ్వించడము జరిగింది. ఏం చేశాడు? తిరిగి త్రవ్వించాడు. సరే, త్రవ్వించగానే శత్రురాజులు వచ్చారు, కొట్లాటకు దిగింటే ఇస్సాకు ఏం పట్టించుకోలేదు. అక్కడ చూడండి, వెంటనే 20వ వచనంలో చూడండి, 19 చదువుతాను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరు గనుక వారు తమతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెకు అనే పేరు పెట్టెను. ఏం చేశాడు? ఏసెకు అనే పేరు పెట్టాడు. ఇస్సాకు బావి త్రవ్వించాడు. శత్రువులు వచ్చారు, ఫిలిస్తీన్లు వచ్చారు, కొట్లాటకు దిగారు. అయితే ఇస్సాకు ఏ విధంగా వారితో వాదన పెట్టుకోవడానికి వెళ్ళలేదు. ఏసెకు అంటే కింద మీనింగ్ ఏముందో చూడండి, జగడమాడు. ఏ విధమైనటువంటి కొట్లాటలు ఎగడమాడకుండా ఏం చేస్తున్నాడంటే అతడు ముందుకు వెళ్ళాడు. ఆత్మీయ జీవితంలో ఇస్సాకుకు జగడమాడే పరిస్థితులు ఎదురైనా అతడు కాముగా ముందుకు వెళ్ళిపోయాడు. తర్వాత చూడండి, అదే 21వ వచనం చూడండి, వారు మరొక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమారిరి గనుక దానికి షిత్నా అను పేరు పెట్టెను. షిత్నా అంటే ఏంది? విరోధము. 2వ బావిని త్రవ్వారు. 2వ బావిని తవ్వినప్పుడు మరలా వచ్చాడు, విరోధంగా తయారయ్యారు. మొదటి బావిని తవ్వినారు, జగడమాట కొట్లాడడానికి వచ్చారు. కానీ ఇస్సాకు ఏమి వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకుండా 2వ బావిని త్రవ్వాడు. 2వ బావిని మొదటి బావి త్రవ్వినప్పుడు ఏసెక్కు అని పేరు పెట్టాడు. వివాదము అని, జగడమాట అని అయితే ఆ పేరు పెట్టడం జరిగింది. 2వ బావిని త్రవ్వాడు, దానికి సిత్నా అని పేరు పెట్టాడు. సిత్నా అంటే ఏమని చెప్పాను? విరోధము. వాళ్ళు ఫిలిస్తీయులు విరోధముగా లేచినా కూడా పట్టించుకోకుండా మరలా ముందుకు వెళ్ళి 3వ బావిని త్రవ్వాడు. చూడండి 22వ వచనం, అతడు అక్కడ నుండి వెళ్ళి మరొక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామని దానికి రహేబోతు అనే పేరు పెట్టాడు. చూడండి, ఎంతవరకు శత్రువులు కొట్లాడతారు. నువ్వు స్థిరంగా నిలబడ్డావంటే కొంతవరకే నీ జీవితంలో శత్రువుల పోరాటము ఉంటుంది. ఆ శత్రువుల పోరాటం స్టార్టింగ్లోనే మనం కూడా ఏమైపోతాం? చెత్తికిల్లబడతాం. కానీ ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ఎక్కడ కూడా చెత్తికిల్లబడకుండా ముందుకు సాగుతూ ఉన్నాడు. మా నాన్న త్రవ్వించిన బావులన్నింటినీ నేను తిరిగి సంపాదించుకుంటాను. జగడమాడే స్థితిగతులు వచ్చినా, విరోధమైనటువంటి పరిస్థితులు వచ్చినా నేను ఆగను, ముందుకు సాగిపోతాను. వాళ్ళు కొట్లాడి ఫిలిస్తీన్లు ఇంకా వదిపా వీళ్ళతో ఏంది, వీళ్ళు ఎంత కొట్లాడినా కూడా వీళ్ళైతే బావులు తవ్వుకుంటున్నారు, వీరు నీళ్ళని వాటిని వాడుకుంటున్నారు. ఇంకా అవసరం లేదు వీళ్ళతో. ఎంతసేపు కొట్లాడేటోళ్ళు కూడా చూడండి, కొట్లాడి గసపడే తరకు కొట్లాడి ఇంకా ఏమవుతారు, నీరసిల్లిపోతారు. ఎందుకు వచ్చింది ఇలా గొడవ అని వదిలేస్తాం. అలాగా ఇస్సాకు 3వ బావి త్రవ్వేలోపు వాళ్ళకి ఇంకా విసుగొచ్చింది. జగడమాడలేదట. ఏం చేయలేదు? జగడమాడలేదు.
దానికి అందుకోసమని దానికి ఏమని పెట్టాడు? రెహోబోతు అంటే ఎడము కలగజేశాడు. ఎవరికి? శత్రువులకు ఇస్సాకుకు మధ్య ఎడము కలగజేశాడు. అంటే శత్రువులు ఇంకా పోరాడడానికి వీలు లేకుండా ఆయన యొక్క ఓపికతో ఫలించడం బట్టి మొదటి బావిలో ఫలించాడు, రెండవ బావిలో ఫలించాడు. ఎక్కడ కూడా తాను జగడమాడకుండా, నేను కూడా ఎక్కడ విరోధంగా ఉండకుండా ఇస్సాకు ఏం చేశాడు? ముందుకు సాగిపోయాడు. ఇక వాళ్ళు శత్రు రాజుల నుంచి విడుదల పొందుకొని ఎడము వచ్చేసింది. వాళ్ళు అయ్యో వద్దుటి, ఇది పంచాయతీ ఎంత చేసినా కూడా వాళ్ళు తవ్వుకుంటున్నారు అనే ఆ అభిప్రాయానికి వచ్చినప్పుడు ఎడము కలగజేసింది. వెంటనే ఏం చేశాడో తెలుసా? ఆ రెహోబోతును ఎప్పుడైతే ఆ బావిని తవ్వించాడో 23వ వచనం, అక్కడ నుండి అతడు బేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఏం చేశాడు? ఇక్కడ చూడండి ఏమని జరుగుతుంది. ఎడము ఎప్పుడైతే శత్రువుల నుంచి విడుదల పొందుకొని దూరం అయిపోయి, కొట్లాటలకు దూరం అయిపోయి పోయాడో, వెంటనే దేవుడు మాట్లాడడము ప్రారంభించాడు. దేవుడు నాతో మాట్లాడలేదంటే మనము శత్రువులతో జగడమాడుకుంటూ ఉన్నాం అన్నమాట. ఏం చేస్తున్నామని? శత్రువులకు నిరంతరంగా వాళ్ళు ఎంత ఎత్తులో ఉన్నారో మనం కూడా అంతే ఎత్తులో ఉంటున్నాం. కానీ ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ఎక్కడ కూడా పట్టించుకోకుండా ముందుకు సాగి వెళ్ళాడు. 3వ బావి త్రవ్వే లోపల శత్రువులకి విసుగు వచ్చి వెళ్ళిపోయారు. దానివలన ఏమైపోయింది? యెహోవా ప్రత్యక్షత అక్కడ కలిగింది. మనకి యెహోవా ప్రత్యక్షత కలగాలి అంటే భక్తి జీవితములో ఎన్ని అడ్డంకులు వచ్చినా, అవాంతరాలు వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలవబడే శక్తి ఉండాలి. అప్పుడు నీకు శత్రువు కొంతకాలం విడిచిపోయాను అనేది ఉంది కదా. యేసు ప్రభు 40 రోజులు కొండ మీద ప్రార్థన చేసినప్పుడు ఏమంటాడు? ఆయన కొంతకాలము యేసయ్యను ఏమంటే విడిచి వెళ్ళిపోయాడట. అలాగా సాతాను ఏం చేస్తాడు? విడిచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన దానికి ఏమైపోయింది? యెహోవా ప్రత్యక్షత అక్కడ వచ్చింది. వెంటనే యెహోవా ప్రత్యక్షత వచ్చే లోపల, నేను అబ్రహాము దేవుడను, నీకు కూడా నేను దేవుడనే ఉంటాను, అబ్రహాం నేను అలాగ ఆశీర్వదించాను, నిన్ను కూడా నేను అలాగ ఆశీర్వదిస్తానంటే వెంటనే బలిపీఠమును గట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడట. ఏం చేశాడు? యెహోవా నామమున ప్రార్థన చేసెను. కాబట్టి ఇక చూడండి, అప్పుడు ఈ గెరారు రాజుకు అబీమెలెకుకు ఆ సేనాధిపతిని తీసుకొని మరలా వచ్చాడు. మేము సమాధానము కలిగి ఉందాము అంటున్నాడు. చూడండి 20 నిన్ను దేవుడు ఆశీర్వదించాడని మాకు తెలిసిపోయింది. కాబట్టి నీ వలన మాకు నష్టము కలగకుండా నీకు మాకు ఎప్పుడు నిత్య నిబంధనగా సమాధానం ఉండునట్లుగా ఏం చేద్దామంటున్నాడు? నిబంధన చేసుకుందామంటున్నాడు. 28వ వచనం చూడండి, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనక మనకును అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలనని మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమో చేయక నిన్ను సమాధానముగా పంపివేసి తిమి గనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు యెహోవా ఆశీర్వాదము నొందినవాడని ఎవరు చెప్తున్నారు? అబీమెలెకు చెప్తున్నారు. నీవు యెహోవా చేత ఆశీర్వాదించబడిన వాడవని శత్రురాజు అబీమెలెకు చెప్తూ ఉన్నారు. ఎవరు గుర్తిస్తున్నారు? అబ్బా ఇతను యెహోవా చేత ఆశీర్వదించబడినవాడు. ఆ నిబంధన చేసుకున్న తర్వాత ఇద్దరు కూడా నిబంధన చేసుకున్న తర్వాత మరలా బావిని త్రవ్వించినప్పుడు అక్కడ నీళ్లు విపరీతంగా ఊటల మాదిరిగా వచ్చాయి. అప్పుడు అక్కడ ఒక పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడంటే షీబా అని పెట్టాడు. షేబా అని పేరు పెట్టిను. దానికి నేటి వరకున ఆ ఊరి పేరు బేర్షెబా అనే పేరు వచ్చింది. బేర్షెబా అంటే సాక్షార్థపు బావి. ఎవరికి సాక్షార్థపు బావి? ఇస్సాకును అబీమెలెకునకు మధ్య
ఇక సాక్షార్థముగా ఒక బావి త్రవించాడు, బేర్షెబాద్ అని. ఆ యొక్క ప్రాంతం ఇప్పటికీ కూడా బేర్షెబాగానే పిలువబడుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనము సిత్నాను చూసినాము, ఎషెకును చూసాము, షిత్నాను చూసాము, రెహబోతును చూసాము, బేర్షెబాను చూసాము. 4 రకములైనటువంటి బావులను, 4 అంటే ఇస్సాకు త్రవ్విన 4 బావులను చూస్తూ ఉన్నాం. ఇస్సాకు జీవితంలో విరోధమైనటువంటి ఆ పరిస్థితులు ఎదురైనా కూడా ఎక్కడ నిరుత్సాహపడలేదు, ముందుకు సాగిపోయాడు. సిత్నాలో ముందుకు సాగిపోయాడు. తర్వాత రెహబోతులో ఏమైపోయింది, శత్రువులు ఎడమైపోయారు. తర్వాత మనకి ఏమొచ్చింది, బ్లెస్సింగ్స్ మీద బ్లెస్సింగ్స్ వచ్చాయి, యెహోవా ప్రత్యక్షత అక్కడ వచ్చింది. సేమ్ ఇదే ఆత్మీయ జీవితంలో మనం అప్లై చేసుకోవాలి. ఏం చేస్తాడంటే సాతాను మనల్ని ఏం చేస్తాడు, ఏదో ఒక ప్రాబ్లమ్ను క్రియేట్ చేసి ఆత్మీయముగా చల్లారేటట్లు చేస్తాడు. అయితే ఇక్కడ ఇస్సాకు తిరిగి త్రవ్వించెను అనే మాట ఉంది. ఏం చేశాడు, తిరిగి త్రవ్వించి, అబ్రహాము త్రవ్వినటువంటి బావులను ఏం చేశాడు, తిరిగి త్రవ్వించెను. ఇప్పుడు నీవు కూడా నీ ఆత్మీయ జీవితంలో ఏం చేయాలి, తిరిగి త్రవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు ప్రారంభంలో ఎంతో ఉన్నతంగా 2 గంటలు ప్రార్థన చేసేటటువంటి నీవు ఇప్పుడు 2 నిమిషాలు ప్రార్థనకు వచ్చావు. నువ్వేం చేయాలని ఆత్మీయ జీవితాన్ని తిరిగి కట్టుకోవాలంటే మళ్ళా నీవు నీ బావిని త్రవ్వాలి. ఏం చేయాలా, వాక్య ధ్యానం ఒకప్పుడు గంటల తరబడి అధ్యాయాలు నేను చదువుతుంటే ఆ ఆత్మీయ జీవితం ఇప్పుడు లేదని నీకు అనిపిస్తే నువ్వేం చేయాలా, తిరిగి త్రవ్వాలి. నువ్వు ఎక్కడ సహవాసాన్ని పోగొట్టుకుంటున్నావో, దేవునితో సహవాసము, సంఘ సహవాసము, ఆత్మీయుల సహవాసమును పోగొట్టుకుంటున్నావో దాని విషయంలో నువ్వు ఒకవేళ నిర్లక్ష్యపరచబడి ఉంటే గాన ఏం చేయాలా, నువ్వు ఆ యొక్క విషయంలో కూడా నీవు వెంటనే మళ్ళీ తిరిగి త్రవ్వి నీవు బావిలో నీళ్లు వచ్చేటట్లుగా చేసుకోవాలి. ఇప్పుడు నీ బావి పూడ్చబడి ఉంది, ఈ బావిని నువ్వేం చేయాలా, త్రవ్వాలి. నీవే వ్యక్తిగతంగా త్రవ్వుకుంటూ వచ్చినప్పుడు ఏదో ఒక దినమున తిరిగి నీ యొక్క బావిలో నీళ్లు బయటకు వచ్చేస్తాయి. ఒకప్పుడు నీళ్లు వచ్చినవే కదా అవి, ఒకప్పుడు త్రవ్విన ఆ బావులలో నీళ్లు ఉండేటివే కదా, ఇప్పుడు ఏమైపోయినాయి, పూడ్చబడ్డాయి. ఆ పూడ్చబడినటువంటి ఆ బావులను తిరిగి త్రవ్వి ఆ యొక్క జలాలు ఊటలు బయటకు వచ్చేటట్టుగా మనము చేసుకోవాలి. ఎక్కడ ఏ రీతిగా నీ ఆత్మీయ జీవితం ఉందో చూసుకో. ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ నీవు పూడ్చబడ్డావో, ప్రార్థనలో పూడ్చబడ్డావా, వాక్య ధ్యానంలో పూడ్చబడ్డావా, సహవాసంలో పూడ్చబడ్డావా, నీ ఆత్మీయ జీవితమే పూడ్చబడి ఉందా, ఆ బావిని నువ్వు ఏం చేయాలా, తిరిగి త్రవ్వాలి. త్రవ్వినప్పుడు నువ్వేమవుతావు, తిరిగి నీ యొక్క బావిలో నీళ్లు వస్తాయి. అందుకే కదా ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 4-5 వచనాల్లో ఏముంది, నీ మొదటి ప్రేమను నీవు చూడొచ్చు, తీసింటే చదవండి. నీ మొదటి ప్రేమను నీవు విడచితివి అనే మాట ఉంది. ఆ మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీకున్నది మొదట్లో ప్రేమ ఉన్నది, నీ బావిలో నీళ్లు నిన్నాయి. ఆ బావిలో నీళ్లను ఫిలిస్తీన్లు ఏం చేశారు, పూడ్చివేశారు. నీకున్న మొదటి ప్రేమను నీవు వదిలిపెట్టావు. మరలా నువ్వేం చేయాలా, ఆ మొదటి ప్రేమను మరలా సంపాదించుకోవాలి. అండ్ ఇర్మియాకు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉంది, చదువుదాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకేం కలుగును, నెమ్మది కలుగును. నీ పురాతన మార్గములను గురించి విచారించాలి. నీ ముందు ఉన్నటువంటి లైఫ్ను గురించి నువ్వేమి విచారణ చేయాలి దేవుని సన్నిధిలో. ప్రభువా నా పరిస్థితి బాగలేదు అని నువ్వేం చేయాలి, యేసయ్య సన్నిధిలో విచారణ చేయాలి. విచారణ చేసి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నువ్వేం చేయాలా,
నడుచుకోవాలి. ప్రార్థన తవ్వాలి, ఇంకా వాక్యమును గంటల తరబడి త్రవ్వాలి. వెంటనే నీకు ఏమవుతుంది? నెమ్మది కలుగుతుంది. ఇప్పుడు నెమ్మది లేని స్థితిలో ఉన్నావా? నెమ్మది లేని స్థితిలో ఉన్నావా? ఈరోజే నీ యొక్క బావి పూడ్చబడి ఉందా? దేవుడైతే ఒక మాట అంటున్నాడు, నీ పూడ్చబడిన బావిని తిరిగి త్రవ్వు. మేలు కలిగే మార్గం ఏదుందో దానిలోకి వెళ్ళి నువ్వు నడిచావనుకో, తిరిగి నీకు నెమ్మది కలుగుతుంది. ఆత్మీయ జీవితములో నడుస్తూ ఉంటాము, చాలాసార్లు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కింద పడుతూ లేస్తూ, ప్రార్థనలో ఒకరోజు విపరీతంగా ఉంటూ, ఒకసారి చల్లారిపోయినటువంటి స్థితులు. అలా చేస్తూ వస్తాడు సాతాను. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి, నా యొక్క ఆత్మీయ స్థితి ఎలాగుంది? ప్రభా, ఈరోజు నేను ఎలాగున్నాను? నేను ఈరోజు నీకు సాటిస్ఫాక్షన్గా నీ ఎదుట నీ సన్నిధిలో ప్రార్థన చేశానా? నా ప్రార్థన నీకు నచ్చిందా? నిజముగా అలాగూ మనం క్వశ్చన్ మార్క్ వేసినప్పుడే ఆత్మీయ జీవితంలో ముందుకు సాగగలుగుతాం. లేకపోతే దినదినము సాతాను ఏం చేస్తాడంటే మెల్లమెల్లగా బావిలో మట్టి వేస్తాడు. అలాగ వేస్తూ 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 నీ విశ్వాసం నేను కోల్పోయే స్టేజ్కి వస్తాం. అలాగ వెళ్ళకుండా మనం ఏం చేయాలా? నెమ్మదైనటువంటి మార్గంలోనికి మనము వెళ్ళాలి. నెమ్మదిగా నీకు కలగాలి అంటే, నీకు మేలు కలుగునట్లు ఆ మార్గం ఏదో తెలుసుకొని దాంట్లో నువ్వేం చేయాలా? నడచాలి. ఆ పురాతన మార్గం ముందర నీ జీవితంలో ఉన్నటువంటి మార్గములలోకి మళ్ళా నడుస్తామా? అలా నడచాలనుకుంటే, ప్రభువా, నా మొదటి ప్రేమను నేను విడిచిపెట్టాను, నేను నీ మీద ఉన్న మొదటి ప్రేమను నేను విడిచిపెట్టాను ప్రభువా, తిరిగి ఆ మొదటి ప్రేమ నాకు కావాలి అని దేవుని సన్నిధిలో అడుగుదామా? నాకు నెమ్మది కావాలి ప్రభువా, నేను నీ మార్గంలో నడచాలి ప్రభువా అని అడుగుదామా? అలా అడిగితే దేవుడు ఖచ్చితంగా నేను మరలా ఏం చేస్తాడు? ఇస్సాకు ఎలాగూ తిరిగి త్రవ్వాడో, మరలా బావిలో ఎలాగూ నీళ్లు వచ్చాయో, మన జీవితంలో కూడా నీళ్లు ఉబికి పారుతాయి. అప్పుడు నీ జీవితంలో ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. లేకపోతే గన రక్షణ పొందిన కూడా నెమ్మది లేని జీవితంతోనే నీ యొక్క యాత్రా జీవితము సాగుతుంది. ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రములు. స్త్రీల కూడికను బట్టి వందనాలు ప్రభువా. ఈ దినము నాయన నువ్వు మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అబ్రహామునైనా త్రవ్విన బావులను నైనా యేసయ్య ఎలాగూ ఫిలిస్తీయులు పూడ్చివేశారు నాయన. అయితే ఇస్సాకు నాయన వాటి తిరిగి నాయన త్రవ్వాడు నాయన తండ్రి, ఆశీర్వాదము కారణముగా అయ్యా మారాడు ప్రభు. ఆ రీతిగా నాయన యేసయ్య మా జీవితములో ఎక్కడా సాతాను పూడ్చివేశాడో ఆ జీవితాన్ని తిరిగి తరిచి చూసుకొని ఎక్కడా నైనా మేలైన మార్గము లేదో అక్కడ సరి చేసుకొని నడుచుటకు నీ కృపను దయచేయమని వేడుకొనుచున్నాను. ఈ మాటలు నాయన మా హృదయంలో ముద్రించండి. ఇస్సాకు ఎలాగూ ఓపికతో నాయన జగడమాడకుండా, విరోధముగా లేయకుండా ఆత్మీయంగా ముందుకు సాగాడు. ఆ రీతిగా సాతాను ఉచ్చులలో పడి ఎక్కడనైనా వాటికి ఈల్డ్ కాకుండా, సాతానికి ఈల్డ్ కాకుండా నైనా ముందుకు సాగే అనుభవంలోనికి నడిపించండి. ఆశీర్వదించబడిన వాడని ఇస్సాకుతోనో అలాగూ మేము కూడా ఆశీర్వదించబడిన వారుగా అవున్నట్లుగా మీరే దీవించమని, మాటలు హృదయములో అంతరంగములో ఫలింపచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్త